అరే నాతో పాటే వస్తున్నారా? ఓకే ఓకే, షో స్టార్ట్ అవబోతుంది. సో నేను కూడా రెడీ అయిపోయినా. సో ప్రొఫెషనల్ అయితే మీరు యాక్టర్ అవుతామనుకుంటున్నారు. సో మామిక్ ఇంట్రెస్ట్, నేను ఒక పెద్ద పోస్టర్ మీద కనిపిస్తే మామిక్ ఇంట్రెస్ట్. సో అది యాక్టర్ అయినా అలా మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి మోడల్ అంటే. దట్ ఈస్ మై మెయిన్ థింగ్. మీ ముందు 2 క్వశ్చన్స్ పెడతాము. ఫస్ట్ వెస్టర్న్, సెకండ్ ట్రెడిషనల్. ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు చూస్ చేసుకుంటారు? నేను ట్రెడిషన్ చూస్ చేసుకుంటాను సార్. ఎందుకంటే ట్రెడిషన్ కల్చర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది. దేని గురించి ఇవ్వాలి ఒక 1 వర్డ్? సో ఎవ్రీవన్ ఆర్ విన్నర్స్, బట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, కానీ టాలెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్టేజ్ కావాలి. సో స్టేజ్ లేకుంటే టాలెంట్ మనం ఎగ్జిక్యూట్ చేయలేము. ఈరోజు ఓడిపోయినామంటే రేపు గెలవడానికి ఒక స్టెప్ అన్నట్టు. అట్లనే గౌస్ భాయ్ కూడా మంచి ఆర్టిస్ట్. మీరు చూసారు కదా, ఆయన చూస్తే నన్ను డామినేట్ చేసి ఇవాళ చెప్తా. సో చాలా బాగున్నాడు. యాక్చువల్గా ఈ స్పెట్స్ పెట్టి సేమ్ నేను బోలే అంటే హీరో, హీరో అంటే బోలే అనే ఒక సాంగ్ కూడా నేను యాక్టింగ్ చేశాను. అలాగే బోలే అఫీషియల్ ఛానల్ ఇంత దూరం వచ్చాను కాబట్టి ఒక అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వచ్చింది. పిల్ల చూడు పిల్ల చూడు పిల్లదాని దిల్లు చూడు, దిల్లులోని కుళ్ళు చూడు, ప్రేమ పేరుతోటి నన్ను కాటు వేసిన లొల్లి చూడు, కత్తి లాంటి పిల్ల చూడయ్యో, ఓ రాములయ్య తేనె పూసిన కత్తి అయిందయ్యో. హాయ్ అండి, గౌస్ భాయ్. ఇవాళ నిజంగా జనరల్గా ఈ స్పెట్స్ ఈ స్టైల్ అంతా నేను వేయాలి, కానీ నువ్వు వేస్తే నాకు కొంచెం తెలిసి వస్తాను దీని మీద. నిజంగా కూడా చాలా బాగున్నాను. ఈ ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్గా మిగిలిన తర్వాత ఇక్కడ ఫ్యాషన్ షోలో నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా జెన్యున్గా వాళ్ళని అడిగి, అంటే ఒక ఫ్యాషన్ షోలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేవాళ్ళు ఇక్కడ చాలా తక్కువ. బట్ నువ్వు ఉండడం, ఒక సెలబ్రిటీకి ఇక్కడ రావడం కూడా, నీతో పాటు నేను ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గౌస్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఈ ఛానల్లో ఉంటాయి కాబట్టి గౌస్ స్టూడియో ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్స్. హాయ్, హలో, నమస్తే, సస్రియాకాల్, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌస్ స్టూడియో. ఈరోజు మనం ఒక షోకి వెళ్ళబోతున్నాము. ఆ షో ఏంటిదంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ పండుగ ఏదంటే సంక్రాంతి ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామో అందరికీ తెలుసు. సో ఆ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయి కూడా వచ్చి ఆ సెలబ్రేషన్లో పాల్పంచుకోవడానికి. సో పవన్ అనే ఒక ఆర్గనైజర్, తను మిస్టర్ అండ్ మిస్ సంక్రాంతి ఆర్గనైజ్ చేయబోతున్నాడు. సో ఆ షోకి నేను యాజ్ అ జ్యూరీగా వచ్చాను. అరే నాతో పాటే వస్తున్నారా? ఓకే ఓకే, షో స్టార్ట్ అవబోతుంది. సో నేను కూడా రెడీ అయిపోవడమే. సో ఈరోజు షో వచ్చేసి మిస్టర్ అండ్ మిస్ సంక్రాంతి మోడలింగ్ కాంపిటీషన్, ఫ్యాషన్ షో కూడా అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే యాజ్ ఎ జ్యూరీ అండ్ యాజ్ ఎ గెస్ట్గా నేను రావడం జరిగింది. నన్ను ఇన్వైట్ చేశారు వీళ్ళు. అండ్ షో ఆర్గనైజ్ చేసే అతను వచ్చేసి పవన్. సో తను వరంగల్ యాక్టర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది తను ఆ పేజ్ యొక్క అడ్మిన్ అండ్ అతను డైరెక్టర్. షో ఎలా ఉండబోతుంది అండ్ షోలో ఇంకేమైనా గెస్ట్ వస్తున్నారా అనేది ఈ వ్లాగ్లో మీరు ఇంకా చూడండి. ముందు చూస్తే మీకు అర్థమవుతుంది. చలో రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 minute, జడ్జెస్ మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా? నో, అడగాలనుకుంటున్నారా?
యాడ్ వచ్చింది అనుకోండి, లైక్ మీరు ప్రొఫెషనల్ ఫిలిమ్స్ వెళ్తారా, ఆర్ఎల్స్ ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా మోడలింగ్ షోస్ లైక్ మిస్టర్ ఇండియా రెండింటిలో ఏదైనా ఒకటి చెప్పండి. మోడలింగ్ ఎందుకు? ఇంట్రెస్ట్ అది అన్ని సో ప్రొఫెషనల్ అయితే మీరు యాక్టర్ అవుతూ ఉంటున్నారు. సో మామిక్ ఇంట్రెస్ట్, నేను ఒక పెద్ద పోస్టర్ మీద కనిపిస్తే మామిక్ ఇంట్రెస్ట్. సో అది యాక్టర్ అయినా అలా కావచ్చు, నార్మల్ మోడల్ అయినా కనిపిస్తుంది. I'm from Chittu and my passion is acting. So acting side kosam. Hello everyone, myself Vedashwarya. In the So మీరు అనౌన్స్ చేస్తారా? ఓకే. చైత్ర. ఓకే ఫస్ట్ ఎవరికి ఇవ్వమంటారు? ఇక్కడ నుంచి స్టార్ట్. ఒకటే క్వశ్చన్,
అందరు ఆన్సర్ ఇవ్వాలి. అసలు మోడల్ అంటే ఏంటి? మోడల్ ఎందుకు అవుతారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోడల్ అంటే. నెక్స్ట్ ఇచ్చింది. హలో ఎవ్రీవన్, కాస్ట్యూమ్కి వచ్చేవరకు ఫస్ట్ ఒక మోడల్ ట్రై చేస్తుంది, తర్వాత అందరికీ రీప్రజెంట్ చేసి తర్వాత మిగతా ఇప్పుడు మీరు చెప్పారు కదా మోడలింగ్లో చాలా రకాలు ఉన్నాయని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడల్, రన్వే మోడల్, సూపర్ మోడల్? రన్వే మోడల్ అంటే బ్రాండ్స్ని రిప్రజెంట్ A చేస్తుంది. self-confidence. It's not about looks, it's not about height, wherever you are. It's just nothing but your confidence. So, మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి మోడల్ అంటే. దట్ ఈస్ మై మెయిన్ థింగ్ అబౌట్ మోడలింగ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వర్షి. సో నా ఒపీనియన్ ప్రకారంగా మోడలింగ్ అంటే లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు అండ్ వీ హ్యావ్ టు గెయిన్ అవర్ సెల్ఫ్. సో ఫిమేల్స్ దేంట్లో కూడా తక్కువ కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నింటిలో సక్సెస్గా రావాలి. సో ఫస్ట్ స్టేజ్ ఇస్ మోడలింగ్. కాన్ఫిడెన్స్ అనేది మనకి ఫస్ట్ ఫియర్ వెళ్ళిపోయింది అంటే ఆటోమేటిక్గా మనకి కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఆ ఫియర్ అనేది మనం పక్కన పెట్టేసి మనం ఎప్పుడైతే ర్యాంప్ పైన వాక్ చేస్తామో ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ అనేది కొట్టాలి అండ్ లైఫ్లో ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి నా గోల్ అనమాట, మెయిన్ గోల్. యా, థ్యాంక్ యూ సో మచ్. మీ ముందు 2 కాస్ట్యూమ్స్ పెడతాము. ఫస్ట్ వెస్టర్న్, సెకండ్ ట్రెడిషనల్. ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు చూస్ చేసుకుంటారు? నేను ట్రెడిషన్ చూస్ చేసుకున్నాను సార్, ఎందుకంటే ట్రెడిషన్ కల్చర్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇండియా. ఎన్నో కల్చర్స్, ఎన్నో ట్రెడిషన్స్ ఉంటాయి. సో అందులో నేను ట్రెడిషన్ని కంట్రీ అయినా మిస్ వరల్డ్ అయినా మిస్ యూనివర్స్ అయినా నేను నా ట్రెడిషన్ నేను కూడా ట్రెడిషనల్ చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మన ఇండియన్ రిప్రజెంట్ చేయడానికి, మన కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ ఆల్సో నా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి నచ్చవు. నా ముందు ట్రెడిషనల్ వెస్టర్న్ అంటే ట్రెడిషనల్ వెస్టర్న్ అని చెప్పను. నా బాడీకి ఏది సెట్ అవుతుంది, ముందు చూసిన వాళ్ళకి ఏది బాగుంటుంది అన్నది నేను సెలెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవ్వాలి, దేని గురించి ఇవ్వాలి? ఒక 1 వర్డ్. సో ఎవ్రీవన్ ఆర్ విన్నర్స్, బట్ ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ముందుకు వచ్చామంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై కాన్ఫిడెన్స్ అండ్ ద వే ఐ ప్రేస్ ఐ జస్ట్ క్యారీడ్ అవుట్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మై సెల్ఫ్. ఐ కెన్ బి ద అందుకే ఇంత ధైర్యంగా మీ ముందు ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఈ కాస్ట్యూమ్, నా బాడీ లాంగ్వేజ్ అండ్ నా వాక్ అని నేను పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా. అందుకే ఇంతవరకు నాకు కొంచెం విన్నింగ్ ఏదైతే పాజిటివిటీ ఉందో అది వస్తే ఇంకా నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉండి ఇంకా చాలా ముందుకు వెళ్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మరికొంత సేపట్లో విన్నర్స్ అయితే అనౌన్స్ అవబోతున్నారు. చాలా మందికి చాలా గెసెస్ ఉంటాయి. క్లాస్ పోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3.5 hours నుంచి అందరు బోర్ వచ్చినా ఎంటర్టైన్ చేస్తూ అందరిని ఎంకరేజ్ చేస్తూ బాగా సపోర్ట్ చేసి ప్లీజ్ గట్టిగా ఇస్తున్నా. మిగిలినది మన భాష గారికి అందరికి ఇచ్చేస్తున్నా. సో ఫస్ట్ నేను కిడ్స్ చూసా కాబట్టి కిడ్స్ లో అనౌన్స్మెంట్ చేస్తాను.
అట్లానే కిడ్స్ లో విన్నర్ వచ్చేసి కృతిక. వీళ్ళిద్దరు డాన్స్ మరియు పర్ఫార్మ్ కూడా బాగా చేశారు. గట్టిగా చప్పట్లు. అరే అయిపోయింది షో, ఒక 2 minutes లో అందరం వెళ్ళిపోతాం. సో అనౌన్స్ చేసే ముందు నేను ఒక మాట చెప్పాలి. గర్ల్స్ బాయ్స్ని చూశాను, కిడ్స్ది నేను చూడలేదు, సారీ. సో నాకు తెలిసి గర్ల్స్లో మ్యాక్సిమం అందరు విన్నర్స్. ఒకసారి అందరు కొనండి. సో వాళ్ళ డెడికేషన్కి ఇప్పుడు కొంతమంది మేకప్ ఆర్టిస్టులు కూడా వర్క్ చేశారు. సో దట్స్ అమేజింగ్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. కానీ టాలెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్టేజ్ కావాలి. సో స్టేజ్ లేకుంటే టాలెంట్ మనం ఎగ్జిక్యూట్ చేయలేము. సో ఈ స్టేజ్ ఆర్గనైజ్ చేసినందుకు పవన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఇంకొకటి ఏంటంటే అందరు విన్నర్సే, బట్ మనం డిసైడ్ చేయాలి కాబట్టి ఎవరో ఒకరు ఫైనలైజ్ చేయాలి. సో ఫైనలైజ్ చేసాము. బట్ మీరు ఏంటంటే ఓడిపోయామని డిప్రెస్ అవ్వద్దు. సో చాలా ఉన్నాయి. లైఫ్ అనేది ఈరోజు ఓడిపోయినామంటే రేపు గెలవడానికి ఒక స్టెప్ అన్నట్టు. సో అది ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నర్ ఇస్ బన్నీ అండ్ ఫస్ట్ జనరల్గా ఆడియన్స్ కూడా చెప్తారనుకోండి ఇవాళ రేపు. అట్లనే గౌస్ భాయ్ కూడా మంచి ఆర్టిస్ట్, మీరు చూసారు కదా ఆయన చూస్తే. నన్ను డామినేట్ చేసింది ఇవాళ చెప్తా. సో చాలా బాగున్నాడు. యాక్చువల్గా ఈ స్పెట్స్ పెట్టి సేమ్ నేను బోలే అంటే గీరో గీరో అంటే బోలే అనే ఒక సాంగ్ కూడా నేను యాక్టింగ్ చేశాను. సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పద్మభూషణ్ అన్న గారు, మీరు కూడా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది చూడడానికి. ఫస్ట్ నేను మొట్టమొదటిసారి చెప్పేది ఏంటంటే యూపీ ఈవెంట్స్ మిస్ కాంపిటీషన్స్ పెట్టారు సంక్రాంతి అని. నిజంగా కూడా ఇక్కడ సంక్రాంతికి ముందే ఈ కాంతులు వెదజల్లింది మీరు అందరూ. నిజంగా పండగ సంక్రాంతి అంటే చాలామంది గొబ్బెమ్మలు, ముగ్గులు, ముత్యాలు, ఓకే నేను కాదనను. బట్ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆడపడుచుల పండగ అది. అలాగే ఆడపడుచులు కేవలం ఒక లంగావోని వేసుకొని మామూలుగా ట్రెడిషనల్ బట్టలు వేసుకొని ముగ్గులు వేయాలనేది ఏం లేదు. ఇప్పుడు మోడర్న్గా ఎలాగైనా వాళ్ళ కట్టు బొట్టు మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఎన్నో రకాలుగా ఉండొచ్చు అనడానికి ఈ యొక్క ఫ్యాషన్ షో ఒక ప్రతీక. ఫ్యాషన్ షో అంటే బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. పెట్టేసి వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని పొందింది సాధనకి స్వర్గమైన ఇలపై స్థలించుకొస్తే లోకమంతా దాసోహం కాదా. సాధనుంటే స్వర్గమైన ఇలపై రాదా, తలుచుకుంటే లోకమంతా దాసోహం కాదా. బెస్ట్ ఆఫ్ లక్, 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 బెస్ట్ ఆఫ్ లక్. ఇక్కడ మేము ముగ్గురం కూడా ఫిమేల్ సంబంధించి గౌస్ భాయ్ కానీ లేదా మా శ్రీనాథ్ బ్రదర్ కానీ నేను కానీ తర్వాత మా సుజాత మేడం అండ్ రమేష్ అన్న కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్ల పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నతోటి తనుల పడ్డా, కింద పడ్డ, మీద పడ్డ, కర్మగాలి జైళ్ళ పడ్డ, వాడిని వీడిని బతిలాడి ఆఖరికి బయటపడ్డా. మోసం చేసిన బుజ్జి బుజ్జి ఇలాంటి అంటే చిన్న ఎంటర్టైన్ అంతే. ఇలాంటి పాటకు ఫస్ట్ నాకు ఊతమిచ్చి వాళ్ళు నాకు అక్కడ షూటింగ్ హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అన్న. మీకు పెట్టి ఇంత రాయల్గా పెట్టి మీరు ఆహ్వానించడం నాకు చాలా బాగా నచ్చింది. నేను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాను నేను. అలాగే సేమ్ ఇప్పుడు గౌస్ భాయ్ కానీ శ్రీనాథ్ కానీ వీళ్ళంతా మన అలాగే. సో ఈరోజు ఉమా రవి, మరి ఆ అమ్మాయి, ఆమె పేరు ఉమా రవి ఎందుకంటే అలాగే థ్యాంక్ యూ. అలాగే పవన్, మరి నీ పవర్ చూపించి మీరిద్దరు కూడా ఈ యొక్క యూపీ ఈవెంట్ను ముందుకు నడిపించినటువంటి వీళ్ళు గొప్ప కర్మ కర్త క్రియలు. మీకు గాడ్ బ్లెస్ యూ. ఇంకా ముందు కూడా మీరు మంచి పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తూ ఇలాగే ఒక ఇండియా వైడ్గా, ఒక నేషనల్ వైడ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. సుధా వర్మ థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ లో నిజంగా మా మల్లేష్ అన్న మీరు కూడా సెలెక్ట్ చేశారు ఈ అమ్మాయిని.
గౌస్ అంటే వీళ్ళతో పాటు మేమందరం కూడా సుధావర్మ నీ అంటే తెలుగింటి కట్టుబొట్టు చక్కగా అట్లా నిలబడు నేను చెప్తుంటా ఓకే. అలాగే చాలా చక్కగా ఉన్నావు, ఒక తెలుగుంటి అమ్మాయి లాగా చక్కగా ఈరోజు ఈ ఫ్యాషన్ షోలో కూడా సంక్రాంతి అనే పేరు పెట్టినందుకు ఆ కాంతులను అందించినావు, డౌటే లేదు. సో అలాగే ఇప్పుడు సెకండ్ ప్లేస్ వివేక. కాస్ట్యూమ్స్ లో తర్వాత కాన్ఫిడెంట్ లో అంటే అందరూ కూడా బాగున్నారు, అందులో చాలా కాన్ఫిడెంట్ గా ఇండియా గురించి చాలా గర్వంగా బాగా చెప్పావు, చాలా బాగా మాట్లాడావు. గౌస్ భాయ్ అడిగిన ప్రశ్నలను కూడా చాలా బాగా స్పందించావు. అలాగే వాళ్ళు కూడా నేను సెలెక్ట్ చేశారు, అందరం కలిసి చేసాం అది. సో నీ డ్రెస్ అలా వస్తుంటే వెనకాల చక్కగా నీతో పాటు ఇలా వస్తుంటే మళ్ళీ ఇలా తిరిగావు, రింగ్ అని తిరిగేసరికి అది ఇట్లా తిరిగేది కరెక్టే. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఆమె ఆల్రెడీ మీకు నడిచొస్తుంటేనే తెలిసిపోయింది, ఆమె మాటల్లో కానివ్వండి, ఆమె నడకలో కానివ్వండి, ఆమె కాన్ఫిడెంట్లో కానివ్వండి, ఆమె వాక్చాతుర్యంలో కానివ్వండి, అదంతా కనిపించింది. ఆమె హైట్లో కానివ్వండి, చిరునవ్వులో కానివ్వండి, అన్నిట్లో కూడా చాలా బాగా నచ్చి ఆమెను ఫస్ట్ ప్లేస్గా చేశారు. ఆమె పేరే తేజస్విని. ఆమె ప్రత్యేకంగా ప్రొఫెషనల్ గా కూడా ఒక మోడల్. ఆమె షీఈ్ ఎ ప్రొఫెషనల్ మోడల్. ఆమె చిరునవ్వు, ఆమె ఆ హుందాతనం, ఆ కాన్ఫిడెంట్, ఆ స్మైల్, ఇదంతా కూడా చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా ఇదన్నా. ఓకే, చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ ఫస్ట్ టైం కండక్ట్ చేసినందుకు. ప్లీజ్ అందరూ ఒకసారి చాలా గొప్పగా క్లాస్ కొట్టాలి. సో కంటెస్టెంట్స్ ప్రైజెస్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రైజెస్ 26 జనవరి రోజు అనౌన్స్ చేయడం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రోజు ఇంకా కొంచెం పెద్ద ప్రోగ్రామ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నాము. ఈ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరం ముందుకు రాదురా. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా మీరు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఈ పాట పరిగి ట్యూన్స్. అలాగే భోలే అఫీషియల్ ఛానల్, ఇంత దూరం వచ్చాను కాబట్టి ఒక అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వచ్చింది. పిల్ల చూడు పిల్లదాని దిల్లు చూడు, దిల్లులోని కుళ్ళు చూడు, ప్రేమ పేరుతోటి నన్ను కాటు వేసిన లొల్లి చూడు, కత్తి లాంటి పిల్ల చూడయ్యో, ఓ రాములయ్య తేనె పూసిన కత్తి అయిందయ్యో, అప్పుడేమో వాడుకుందయ్యో, ఓ రాములయ్య ఇప్పుడేమో వాడుకుందయ్యో అని ఒక సరదాగా ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. భోలే అఫీషియల్ ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎంటర్టైన్ మీకు ఇస్తాను ఇంకా ముందు. రాబోయే భోలే అంటే హీరో అనే సినిమాకి మరి మా అన్న ప్రొడ్యూసర్గా ఉండడం, మీకు ఏప్రిల్ మే కల్లా ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. 2000 సినిమాల్లో లేని ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకొని చేస్తున్నాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్, నేను ఏదో చెప్పడం కాదు, నిజంగా చాలా అద్భుతమైన సినిమా మీకు ఇస్తున్నాను. ఇందులో భోలే అంటే హీరో, హీరో అంటే మీరే అనిపిస్తారు. సెకండ్ అంటే థర్డ్ వచ్చింది అనిపించింది నాకు, అంటే అంత బాగున్నావు. నేను దిగగానే ఏ ఉమైండ్ పోయింది అంటానా. నేను కార్యక్రమాలు చేసినప్పుడు ఫస్ట్ నిన్ను చూడగానే ఈ కార్యక్రమాన్ని అర్థమైపోతాను అంతే ఇక. సో అంత చక్కగా ఉన్నావు, ఆల్ ది బెస్ట్. అలాగే పవన్ కొంచెం పవన్ కూడా మా గౌస్ బాగా వేసినట్టు డ్రెస్ కలర్ఫుల్ చేస్తే ఇక బాగా అయిపోతుంది, సెట్ అయిపోద్ది. సో ఈయన మనసు మాత్రం పవన్ అంటాం కానీ మనసు మాత్రం పవర్ఫుల్. నేను చూసిన ఆయన ఎంత పాజిటివ్ పర్సన్ అంటే ఈయన వీళ్ళ జెన్యూనిటీ చూసి విన్నర్స్ గౌస్ భాయ్ సూపర్. గౌస్ భాయ్
ఇది ఇప్పుడు వచ్చింది. గైస్ మీరు ఈవెంట్ చూసారు కదా. సో మన ఈవెంట్లో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. అన్నెవరు కాదు, అందరి ఫేవరెట్ బోలే అన్న. హాయ్ అండి, గౌస్ భాయ్ ఇవాళ నిజంగా జనరల్గా ఈ కట్స్ ఈ స్పెట్స్ ఈ స్టైల్ అంతా నేను వేయాలి, కానీ నువ్వు వేస్తే నాకు కొంచెం జెలస్ వస్తాను దీని మీద. నిజంగా కూడా చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్గా మిగిలిన తర్వాత ఇక్కడ ఫ్యాషన్ షోలో నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా జెన్యున్గా వాళ్ళని అడిగి, అంటే ఒక ఫ్యాషన్ షోలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేవాళ్ళు ఇక్కడ చాలా తక్కువ. బట్ నువ్వు ఉండడం, ఒక సెలబ్రిటీకి రావడం కూడా, నీతో పాటు నేను ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ఫ్యాషన్ షో యూపీ ఈవెంట్స్ ఫ్యాషన్ షో జరిగింది ఇక్కడ. యూపీ ఈవెంట్స్ ఫ్యాషన్ షో మరి అందరూ కూడా ఆ ఈవెంట్ షోని గుర్తుపెట్టుకోండి. అది ముందు ముందు ఒక నేషనల్ ఫ్యాషన్ షో కాబోతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఇద్దరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే నేను అట్టేర్లో బాగున్నా, బట్ బై హార్ట్ అన్న చాలా, అంటే బై హార్ట్గా మంచివాడు అన్న. సో చాలామంది యంగ్స్టర్స్ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు అన్న. మీరు ఇట్లానే చాలామందిని మోటివేట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు ఒక చిన్న పాట కానీ లేకుంటే ఇద్దరు చిన్న గౌస్ స్టూడియో ఓకే, ఈ సందర్భంగా గౌస్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ ఏదైనా కానీ చాలా అద్భుతంగా ఈ ఛానల్లో ఉంటాయి కాబట్టి గౌస్ స్టూడియో ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్స్. Okay, no, I'm not feeling any regret. So actually, this is the first time I came here. So modeling could no experience. So directly I challenge. So this is my first experience. గైస్ ఈవెంట్ చూసారు కదా, ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. సో ఈ సక్సెస్కి మెయిన్ రీజన్ వచ్చేసి ఆర్గనైజర్ ఎవరు కాదు, పవన్. నేను నాది వరంగల్లో నాకు ఈ మోడలింగ్ ఈవెంట్ చేయాలనే కోరిక నాకు ఎందుకు పుట్టిందంటే సార్ని ఇంప్రెస్ అయ్యి ఈ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ వరంగల్ మోడల్. సో అక్కడ నుంచి నేను చాలా ఎలా చేయాలని సార్ వీడియోస్ చూసి చేయాలి అని చేశాను. ఇవాళ చీఫ్ గెస్ట్గా పిలిచాను, సక్సెస్ఫుల్గా రన్ చేశాను. సో హీ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ మోడలింగ్.